నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఊహించినట్లే జమిలీ బిల్లు లోక్సభ ముందుకొచ్చింది. విపక్షాల నిరసనల మధ్య సభలో జమిలీ బిల్లు తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. సభలో బిల్లును ప్రవేశపెట్టే అంశంపై ఓటింగ్ కూడా నిర్వహించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి మెజార్టీ ఎంపీలు మద్దతు పలికారు. ఓటింగ్ తర్వాత జమిలీ బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించడంతో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో స్పీకర్ పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్ను ఎంపిక చేస్తారు. జేపీసీ ద్వారా జమిలీ విధానంపై విస్తృత చర్చకు అవకాశం ఉంది. ఇక మరోవైపు టీడీపీ నేతలు హాజరైన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడం కాకరేపింది. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్తో టీడీపీ నేతలు రాసుకుని పూసుకొని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. ఈ ఘటనను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించడంతో ఆ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి పార్థసారథి, గౌతు శిరీషలు క్షమాపణలు చెప్పారు. అయితే ఆహ్వాన పత్రికలో జోగి రమేష్ పేరు ఉన్నా దానిని నేతలు విస్మరించడాన్ని తెలుగు తమ్ముళ్లు తప్పుబడుతున్నారు. అసలు జోగిని ఆహ్వానించిన మాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణను ఎందుకు వివరణ కోరలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ మైనారిటీ స్టేట్ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి. అలాగే బీజేపీ నుంచి సీనియర్ నాయకులు కరణం భాస్కర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర్ గారు కూడా జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, ఇది జమిలీ ఎన్నికలు కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తాను. బికాజ్ ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రధానమైన చర్చ, పార్లమెంటును కుదిపేస్తున్నటువంటి అంశం. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒక ఎన్నిక, దాన్నే జమిలీ ఎన్నికలు అంటారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. ఇది 1967 వరకు ఇలాగే జరిగాయి కదా, ఇప్పుడు ఎందుకు జరపకూడదు అనే ఒక వాదనను తీసుకొస్తున్నారు. సరే, దానికి ఒక టెక్నికాలిటీ ఉంది, మరి ఎందుకు అది బేసిక్గా మర్చిపోతున్నారు. ఇప్పుడు 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒకేసారి లోక్సభకి అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ప్రారంభం అవుతాయి. అది ఆబ్వియస్ రీజన్ అది. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎటువంటి ఆటంకం కలగకుండా 67 వరకు జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత శాసనసభల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడమో, లేదంటే ఎవరికి మెజారిటీ రాకపోవడమో, అలాగే కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు లేదంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏమన్నా 5 year పీరియడ్ అప్పుడు ఆటోమేటిక్గా ఆ సీక్వెన్స్ దెబ్బతింటుంది కదా. ఆ రకంగా వచ్చినటువంటి ఎన్నికలే కానీ ఎవరో ఫోర్స్ఫుల్గా దీన్ని ఏదో తొక్కేశారనేది కాదు కదా. నాకు తెలిసినంతవరకు మీరు కావాలంటే ఎవరైనా కరెక్ట్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి, జమిలీ ఎన్నికలు తీసుకురావడం అంటే రాజ్యాంగ సవరణ జరగాలి అనే దాని పరంగా 2 బిల్లుల్ని ఈరోజు తీర్మానాలుగా తీసుకురావడం జరిగింది ప్రవేశపెట్టడానికి. అసలు ఇంట్రడ్యూస్ చేయడానికే ఒక ఓటింగ్ తీసుకొచ్చారు. ఏదేమైనా కొంత ఆహ్వానించాలి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇంట్రడక్షన్కి ఓటింగ్ జరగటం, తర్వాత అలాగే దీన్ని జేపీసీకి పంపించడం కూడా కొంత ఆహ్వానించాల్సిందే. బట్ జమిలీ ఎన్నికల మీద ఎన్డీఏ ప్రభుత్వం, పర్టికులర్గా బీజేపీ చాలా పట్టుదలతో ఉంది. ఎలాగైనా సాధించుకోవాలన్న ఉద్దేశంతో ఉందనేది అందరికీ కనపడుతున్నటువంటి అంశమే. మరి ఆ విధంగా చర్చలు కూడా ఇంటర్నల్గా ప్రారంభించి ఉండొచ్చు. లేదంటే కనుక ఇంత త్వరగా ఇంత వేగంగా ఈ రకమైన బిల్స్ని మూవ్ చేసే సాహసం చేసి ఉండకపోవచ్చాము. రెండవది, కాంగ్రెస్ ఇండీ కూటమిలో ఉన్నటువంటి ప్రధానంగా భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ నుంచి ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, ఇండీ అలయన్స్ పక్షాలన్నీ కూడా వ్యతిరేకించాయి. ఆ వ్యతిరేక పరమైనటువంటి ఓటింగే మనకి కనిపించింది. పెద్ద తేడా ఏం లేదు. అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198. మరి యాక్చువల్గా అయితే ఈ బిల్లు మొత్తం చర్చ జరిగిన తర్వాత బిల్లు పాస్ అవ్వాలంటే 2/3 మెజార్టీ కావాలంటున్నారు. మరి 2/3 మెజార్టీ అంటే ఆల్మోస్ట్ 360 అన్నట్లుగా అంటున్నారు సార్. మరి 293 ఉంది ఎన్డీఏకి. అంటే ఇండీ కూటమిలో ఉన్నటువంటి కొన్ని పక్షాలని కన్విన్స్ చేయటమో, లేదా వారికి ఉన్నటువంటి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా. అఫ్కోర్స్ ఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి ఏ పార్టీలో ఏం చేసేది అది. ఆ రకంగా ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఇప్పుడు ఎవరైతే తిరిగిస్తున్నారో వాళ్ళని
ఈ జేపీసీ ద్వారా తర్వాత అయినా కానీ తర్వాత చర్చల ద్వారా ఏ రకంగా అయినా ఒప్పించుకొని సానుకూలంగా బిల్లు చేయించుకోవాలన్న ఉద్దేశమే కనపడుతోంది అనిపిస్తోంది. ఇకపోతే 129 అమెండ్మెంట్, ఇది 129th అమెండ్మెంట్, రాజ్యాంగానికి 129వ సవరణ. ఇక అసలు జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు ఎవ్వరికీ లేదు అని రాజ్యాంగం చెబుతున్నప్పుడు, అలాగే సుప్రీంకోర్టు కూడా అదే అంశాన్ని పలు కీలక కేసుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసులో చెప్పినప్పుడు మరి ఇది తుది దశకు చేరే అవకాశం ఎంతవరకు ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో? బాజీ గారు. బాజీ గారు ఆడియో, బాజీ గారు మీ ఆడియో మ్యూట్. సురేష్ గారు వినిపిస్తుందండి? ఫైన్ సార్, క్యారీ ఆన్. ముందుగా మీకు అట్లాగే మన 24x7 వీక్షకులకి, ప్యానెల్లోని పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు జమిలీ ఎన్నికల్ని తీసుకురావటం వెనక మరి బీజేపీ యొక్క ప్రధానమైన కుట్ర కోణం ఏంటంటే మొత్తం సార్వభౌమత్వాన్ని తన చేతుల్లో ఉంచుకోవటం, ఒక నియంతృత్వకరమైన పరిపాలనని ఈ దేశంలో జరపటం, మొత్తం తామే ఆక్రమించుకుంటూ మిగతా చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా తోక పార్టీల కింద ఉంచుకోవాలి అన్న ఒక పన్నాగంలో భాగమే తప్ప ఈ జమిలీ ఎన్నికల వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న విధానం అదే. ఇప్పుడు 1967 నాటి పరిస్థితుల్ని ఇవాళ ఉటంకించాల్సిన అవసరం ఏముందండి? 1967 61 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు స్వాతంత్రానంతరం వచ్చిన మొదటి ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వాలు, 2-3 ప్రభుత్వాలు మారిన తర్వాత క్రమక్రమంగా దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు మారుతూ వచ్చినాయి. ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా కొన్ని ప్రభుత్వాలు పడిపోవటం, కొన్ని ప్రభుత్వాలు రద్దవటం, తదనుగుణంగా పరిణామాలు మారి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ మారిపోయినాయి. అట్లాగే 1967లో ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? కేవలం 22 పార్టీలు 1967 ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ లో. మొన్న 2024లో 789 పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి. ఎంత డిఫరెన్స్ ఉందండి? కారణం ఏంటి? కాల ప్రవాహంలో ప్రజల యొక్క ఆకాంక్షలు మారినాయి, రాజకీయ పరిస్థితులు మారినాయి. ఇవాళ ఉన్న అప్పటికి ఇప్పటికీ అసలు పోల్చడమే ఒక అవివేకం. కారణం ఏంటంటే ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వేరు, రాష్ట్రాల్లో ఉన్న సమస్యలకు అనుగుణంగా కొత్త కొత్త ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతీయాల పరంగా పార్టీలు వచ్చినాయి. ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు పార్టీలు పెట్టుకోవటం, ఆ పార్టీలని ద్వారా ప్రజా స్వామ్యంలో ప్రజలకు పరిపాలనా వ్యవస్థలోకి రావటం, ఆ స్ట్రీమ్లోకి అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. చిన్న చిన్న పార్టీలను కలుపుకొనే ఇవాళ ఎన్డీఏ ఉంది, అట్లాగే ఇండియా బ్లాక్ కూడా ఉంది. చాలా రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నారు. ఈ పార్టీలన్నింటి యొక్క హక్కుల్ని, వాళ్ళ స్వయం ప్రతిపత్తిని హరించడమే ఈ జమిలీ ఎన్నికల యొక్క ఉద్దేశం. మొత్తం అన్ని పార్టీలను కూడా తమ గుప్పెట్లోకి తమ ఆడించినట్టు ఆడించుకోవడానికి, ఒక తోలుబొమ్మల్లాగా ఆడించుకోవడం ప్రధాన ధ్యేయంతో బీజేపీ ఈ జమిలీ ఎన్నికల విధానం తీసుకొస్తుందండి. వాళ్ళు ఏం సమర్థించుకుంటున్నారు? ఖర్చు ఎక్కువైపోతుంది, అట్లాగే పరిపాలనలో సరిగ్గా టైం సరిపోవటం లేదు, పరిపాలనా సిస్టమ్ ఇది కావట్లేదు అని చెప్తున్నారు. అది నిజం కాదండి. ఈవేళ ఇండియా బడ్జెట్ ఎంతండి? 38 లక్షల కోట్ల రూపాయల ఇండియాలో ఉన్న బడ్జెట్. మరి ఎన్నికల కమిషన్ చెప్తున్న ఎన్నికల ఖర్చు అఫీషియల్గా ఎంతండి? 4,500 కోట్ల రూపాయలు. ఎక్కడ 4,500 కోట్ల రూపాయలు? ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు ఖర్చు పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవండి. అది ఖర్చు. అది మన పార్టీల ఖర్చులు కానివ్వండి, అభ్యర్థుల ఖర్చులు మనకు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నది కేవలం ఎన్నికలు నిర్వహించడానికి అయ్యే అధికారిక ఖర్చు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్టు. కాబట్టి అది సహేతుకమైంది కాదు. ఇక రెండో అంశం ఏంటంటే పరిపాలనలో సౌలభ్యత. ఇప్పుడు దాకా జరగలేదా పరిపాలన? వీళ్ళు చేయటం లేదా పరిపాలన? ఏ రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా సాగటం లేదు? ఎన్నికలు అడ్డొస్తున్నాయా చెప్పండి? ఇవాళ ఉన్న ఆన్లైన్ వ్యవస్థలో, ఇవాళ ఉన్న డిజిటలైజేషన్ ప్రపంచంలో పరిపాలన చేయటం కానివ్వండి, లేకపోతే సమాచార ట్రాన్స్మిట్ చేయటం కానివ్వండి చాలా తేలిక. గతంలో కాగితాల మీద ఉండే పరిపాలన ఇవాళ
ఆన్లైన్లోకి వచ్చేసింది. ఒక జియో ఢిల్లీ నుంచి రావాలంటే రాష్ట్రాలకి విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. గతంలో ఆ వెసులుబాటు లేదు. కాబట్టి ఏంటంటే పరిపాలన సౌలభ్యత అన్న కారణం అదే కదా సార్. కాదు. ఇప్పుడు ఓటింగ్ కూడా అదే కదా, ఈవీఎంలు వచ్చేసినాయి. రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ కూడా విత్ ఇన్ 3 hours నుంచి ట్రెండ్ తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక క్రూషియల్ ఇది కూడా మనం గమనించాలి. ఈరోజు మరి వారే చెప్పారు, సభాపతి లోక్సభ చరిత్రలో మొదటిసారి ఎలక్ట్రానిక్ మెషిన్ని ఓటింగ్ ఉపయోగించడం జరిగింది. హైబ్రిడ్ పద్ధతిలో కొంతమందికి అవగాహన లేకపోతేనో వారి కన్వీనియన్స్ కోసం ఈవెన్ బ్యాలెట్ని రెండింటిని ఉపయోగించారు. అందుగురించే మొదట కొంతమంది మాత్రమే ఉపయోగించుకున్నారు, కొంతమంది మిగిలిన వాళ్ళు బ్యాలెట్ రూపంలో ఉపయోగించుకోవడం ద్వారా. కాబట్టి మీరు అన్నదానికి ఇక్కడ క్లియర్గా ఈరోజు జరిగినటువంటి పరిణామం కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పే ఈ 2 కారణాలు సహేతుకమైన కావు, కరెక్ట్ కాదు. ఆ అంతర్గతంగా ఉన్న ఎజెండా వేరు, పన్నాగం వేరు. సో దాని నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలను తీసుకురావడం, దాన్ని బలవంతంగా రుద్దించడం, అనిపించి ఏదో రకంగా దాన్ని పాస్ చేయించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంత ఈజీ కాదండి జమిలీ ఎన్నికలను ఈ దేశంలో మరి అమలు చేయడం అనేది అంత ఈజీ కాదు. ముందు రాజ్యాంగానికి 13 సవరణలు జరగాలి. 50% స్టేట్స్ మరి ఒప్పుకోవాలి. అది ఒప్పుకుంటారనుకోండి, వాళ్లే ఉన్నారు ఎక్కువ స్టేట్స్ లో. తర్వాత ఏంటంటే అది 2/3 మెజారిటీ పార్లమెంట్ లో రావాలి. 2/3 మెజారిటీ వస్తే గానీ అది అమల్లోకి రాదు. 2/3 మెజారిటీ అసంభవం. 369 సీట్లు నెంబర్స్ కావాలి, వీళ్ళు కానీ లేవు. అట్లాగే రాజ్యసభలో కూడా 179 ఎంతో రావాలి. సో ఇది ఆచరణలో అది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా నయానో భయానో బుజ్జగించో ఏదో బతిమలాడో బామాలో, లేకపోతే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీలు లాంటి పార్టీలు ముందస్తు ఎన్నికల కోసం ఊళ్ళోనే పార్టీలు యొక్క సహకారంతోనో ఎట్లా కొట్ట గట్టెక్కుదామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది గట్టెక్కదు. ఎట్టి పరిస్థితుల్లో అది జేపీసీకి వెళ్ళిన తర్వాత అది ఫ్రీజ్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. జమిలీ ఎన్నికలు ఈ దేశంలో అమలు జరగడం అనేది సాధ్యం కాదు. మా ఇండియా కూటమి నుంచి మేము ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు అడ్డుకుంటాం, కానీయం. దానికి ఏంటంటే ప్రజా సంఘాల యొక్క ప్రజలు అడిగారా మిమ్మల్ని? ప్రజలు అడిగారా జమిలీ ఎన్నికలు కావాలి, మాకు ఇబ్బంది అవుతుంది, మేము పరిపాలించట్లేదని? ప్రజా సంఘాలు ప్రజల యొక్క అనుమతి ఆమోదం అక్కర్లేదా? కాబట్టి కేవలం ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు మాత్రమే కాదు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని అందరి అంగీకారంతో దీనికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే న్యాయం జరుగుతుంది. రాజ్యాంగంలో ఇట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే ఈ మన ఫెడరల్ వ్యవస్థ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి ప్రయత్నమే బీజేపీ చేస్తుంది. దీన్ని ముక్త కంఠంతో అందరూ ఖండించాల్సిన, అన్ని పార్టీలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముందు సమీక్ష జరపాలా, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, దీనివల్ల లాభం ఏంటి? ఈ రెండు కారణాలు అయితే సహేతుకం కాదు, అవి కాదు. దీని వెనకాల మర్మం ఏంటి, ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉంది. చిన్న పార్టీలన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి. దీన్ని సపోర్ట్ చేయకూడదు, దీన్ని అపోజ్ చేయాలి. ఈ దేశంలో జమిలీ ఎన్నికలకు అవకాశం లేదు. చిన్న పార్టీలు బతకాలి. చిన్న పార్టీల ద్వారానే ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంది. ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అనేది ఏంటంటే అన్ని పార్టీల యొక్క సమాహారం. ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితే ఏమవుతుందండి? ఫోకస్ అంతా నేషనల్ ఎలక్షన్ మీద ఉంటుంది, జాతీయ ప్రభుత్వం మీద ఉంటుంది. దాని యొక్క ప్రభావం లోకల్ అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజల ఆకాంక్షలకు నష్టం జరుగుతుంది, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్టు అవుతుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం. కాబట్టి ఇండియా కూటమి నుంచి మేము గట్టిగా అపోజ్ చేస్తా ఉన్నాం. ఓకే బాజీ గారు. కర్ణం భాస్కర్ గారు, మీరు ఏదైతే చెప్తున్నారో బీజేపీ ప్రభుత్వం ఏది పేరుకి ఖర్చు అనేది అసలు నిర్ద్వందంగా ఖండిస్తున్నారు అందరూ కూడా అక్రాస్ ది ప్లాట్ఫామ్స్. ఎందుకంటే మనం మిగిలిన దేశాలు, అలాగే మన ఎన్నికలకు జరిగే ఖర్చు, అలాగే మన జీడిపి, వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం జరిగే ఎన్నికల మీద ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇకపోతే ఫిగరే కనుక తీసుకుంటే పర్ ఇయర్ పర్ హెడ్ 15 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నాము ఎన్నికల మీద అనేది ఎన్నికల కమిషన్ చెప్తున్నది. సో అది కాసేపు పక్కన. రెండోది, పరిపాలనకి విఘాతం కలుగుతుంది, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది. దానికి కూడా మేధావులు ఖండిస్తున్నారు. అన్ని ఫేజుల్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, వారికి అనుకూలంగా ఫేజెస్ పెంచుకుంటూ పోతున్నారు. అలాగే ఆ ఫేజెస్ పెంచుకోవడం ద్వారా
కేంద్ర స్థాయిలో నాయకులు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కింది రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేదా కింది స్థాయి ఎన్నికలకు కూడా ఈవెన్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా ప్రచారానికి రావడం ద్వారా వారికై వారే ఆ రకమైనటువంటి అభివృద్ధి పనుల్ని లేదంటే కనుక వారు చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టుకుంటున్నారు, అవసరం లేదు. కాబట్టి పార్టీల్లో కూడా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని పెంపొందించే దిశగా ఆలోచించకుండా ఈ రకమైనటువంటి వాదన చేస్తున్నారు. ఇక మూడోది ఫిగర్స్. హిస్టరీలో మనం గత 15 సంవత్సరాలుగా చూస్తే విడివిడిగా జరిగినప్పుడు శాసనసభలకి అలాగే లోక్సభకి అలాగే కలిపి జరిగినప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు అంటే పర్టికులర్గా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మీరే ఉన్నారు కాబట్టి 2014 నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం యొక్క సమస్యలు వాటిని బొంబార్డ్ చేస్తూ ఒకేసారి ఎన్నికలు జరగటం మూలంగా జాతీయ స్థాయి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన విధానం ఓటింగ్ అంతా కూడా ఆ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఉపయోగంగా ఉంటుంది. ఈ రకంగా ఎక్కువ రాష్ట్రాల్లో తమ అధికారం పొందొచ్చు అనేది ఒక ఎత్తుగడగా కనబడుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో కనుక చూసుకుంటే తెలంగాణ ఎలక్షన్స్ విడిగా జరిగినప్పుడు వారికి బీజేపీకి వచ్చింది ఒక్క సీటు అసెంబ్లీలో. ఎస్, కానీ 7% ఓటింగ్ 7% ఓటింగ్. అదే చెప్తున్నాను. 2019లో ఒక 6 నెలల తర్వాత లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు 20% ఓటింగ్ బీజేపీ సాధించుకుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఢిల్లీ ఆప్తో గవర్నమెంట్గా ఉన్నప్పుడు లోక్సభలో 7 సీట్లు మీరు సంపాదించుకున్నారు బీజేపీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 70 స్థానాల్లో 67 స్థానాలు ఆప్ గెలుచుకుంటే 3 స్థానాలు మాత్రమే మీరు గెలుచుకోగలిగారు. ఇట్స్ జస్ట్ ఎ స్పాన్ ఆఫ్ 6 months గ్యాప్ అనమాట. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్ట్రాటజికల్గా వెళుతున్నారు, తప్పులేదు. ఎవరి పార్టీని వారు పెంపొందించుకునే కార్యక్రమంలో. కానీ ఆ రకమైన స్ట్రాటజీస్లో రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి బిల్లు జమిలీ బిల్లు అంటున్నారు. ఎందుకంటే ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటోంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటోంది. ఆ మౌలిక స్ట్రక్చర్ని మార్చే విధంగా ముందుకు వస్తున్న బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అంటారు. హౌ యూ గోనా డిఫెండ్? ముందుగా మీకు 24/7 ప్రేక్షకులకి, ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జమిలీ వల్ల నష్టాలు ఏంటో ముందు చెప్పాలి. నష్టాలు అంటే రాజకీయ లబ్ధి పక్కన పెడదాం. దేశ సౌభాగ్యం దృష్ట్యా, దేశ ప్రతిష్ట దృష్ట్యా, దేశంలో జరుగుతున్న మిగతా అన్ని వ్యవహారాల దృష్ట్యా జమిలీ ఎన్నికలు మంచివా కాదా? ఒకటి, జమిలీ ఎన్నికలు మంచివి కాకపోతే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 52లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అసెంబ్లీలకి పార్లమెంట్కి ఒకే రకంగా జరిగినాయా లేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. అయితే మీరు అంటున్నారు ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదండి, నాకు తెలియక అడుగుతున్నాను. జాతీయ భావాలు, జాతీయత పెరిగి బీజేపీకి అనుకూలంగా వస్తుందేమో అనే అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తా సార్. మహారాష్ట్రలో లేటెస్ట్ ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి సార్, ఒక పార్లమెంట్కి ఎలక్షన్ జరిగింది సార్. ఒక పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ 1400 ఓట్లతో ఓడిపోయింది. మహారాష్ట్రలో ఆ పార్లమెంట్లో వచ్చే అన్ని అసెంబ్లీలు బీజేపీ గెలిచింది. మరి దీనికి ఏ సమాధానం చెప్తారు? ఆలోచించండి. ఇది అన్నీ కరెక్ట్ కాదు సార్. సార్, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది సార్ మన దేశం అంతా ఒకటి కాదా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మేబీ మహారాష్ట్రలో మీరు చేసిన షిండే ఫార్ములా ఏమైనా దెబ్బకొట్టింది మిమ్మల్ని? షిండే ఫార్ములా ఏంటి? షిండే ఫార్ములా గెలిచింది కదా సార్. మీరు ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అక్కడ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏం జరిగిందని తెలియదు. కాదు సార్, ప్లీజ్ సురేష్ గారు, కాదు. నేను అనేది ఏంటంటే ఓటర్ అనేవాళ్ళు చాలా తెలివిగా ఉంటారు సార్. పార్లమెంట్ ఎవరికి వేయాలి, అసెంబ్లీ ఎవరికి వేయాలి అనే విజ్ఞానం లేకుండా
అంత అమాయకంగా ఓటు వేస్తారని అనుకొని మనం అనుకోవడం అది నేనైతే అటు అనుకోలేను. సారీ. రెండోది, ఇప్పుడు ఫేజులు పెంచుకుంటూ పోతున్నారు అంటారు. ఫేజులు పెంచుకుంటూ పోయేది బీజేపీ అండి, ఎన్డీఏనా, ఎలక్షన్ కమిషనా? అంటే ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం లేదా? ఎలక్షన్ కమిషన్ సౌలభ్యం ప్రకారం, ఈవీఎంల ప్రకారం, బాక్సుల ప్రకారం, సిబ్బంది ప్రకారం, అక్కడుండే పరిస్థితుల ప్రకారం ఎప్పుడు ఏ రాష్ట్రంలో సెలవులు వస్తాయి, ఏ రాష్ట్రంలో అనుకూలంగా ఉంటుంది అనే విషయం వాళ్ళు దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ డిసైడ్ చేస్తారు. ఒక బీజేపీ చెప్తేనో లేకుంటే ఇంకో పార్టీ చెప్తానో డిసైడ్ చేస్తారనుకోవడం అది భ్రమ. దయచేసి ఆ విధంగా మనం అనుకున్నామంటే మన రాజ్యాంగాన్ని, మనం గౌరవించే ఎలక్షన్ కమిషన్ని మనం తూట్లు పొడిచినట్టు సార్. సారీ, మీరు ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నారండి. ఇంకపోతే వారు అంటున్నారు ఏమని, ఇది బీజేపీకి అనుకూలంగా పోతుందేమో. బీజేపీకి అనుకూలంగా ఎందుకు పోతుంది సార్? అది ఓటర్స్ అమాయకులా? మీరు అన్నారు ఢిల్లీ ఎలక్షన్స్ అని. మరి ఢిల్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్లో 7 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చి 63 సీట్లు ఆప్కి ఎట్టిస్తున్నారు సార్. ఆడ ఓటర్లు కాదా? మీరు తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పారు. తెలంగాణలో జరిగింది ఏంటంటే సార్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు సార్. ఆ రోజు బీజేపీ కొంత వీక్గా ఉన్న మాట వాస్తవం, నాయకత్వం సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయిన మాట వాస్తవం. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రిస్టేజ్గా తీసుకొని మన శక్తిని మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ముందుకొచ్చి పనిచేశారు. కాబట్టి 20% ఓటింగ్ వచ్చింది, 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అంతే తప్ప ఇంకోటి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అసలు పార్లమెంట్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఒకేసారి పెడితే సార్ మిగతా టైం అంతా డెవలప్మెంట్ అని పెట్టచ్చు సార్. డబ్బులు కూడా సరే మీరు అంటున్నారు మన బడ్జెట్లో అది ఎంత పని అని, అది కూడా పక్కన పెడతా, నేనైతే పక్కన పెడతా. కానీ అసలు మనకి ఎలక్షన్ కమిషను, ఎలక్షన్ యంత్రాంగం అంతా పనిలోకి వస్తుంది కదా. ఎలక్షన్ యంత్రాంగం అంటే ఎవరు? కలెక్టరు, తహసీల్దారు, ఆర్డీఓ, వీళ్ళే కదా. వీళ్ళందరినీ ప్రతి చోట ఎక్కడో ఒక చోట, అంటే ఒక దగ్గర జరిగింది ఇంకో దగ్గర జరగకపోవచ్చు, ఒప్పుకుంటా నేను. కానీ ఎక్కడో ఒక చోట డిస్టర్బెన్స్ ఉంటుంది, డైవర్షను. ఈ హెడ్ఏక్ లేకుండా పోతుంది కదా. తర్వాత మీరు చెప్పినట్టుగా మాటకు వస్తే నేషనలిజం పెరుగుతుంది. దాంట్లో తప్పైంది. ఏ జాతీయ భావాలు ఎక్కువగా ఉన్న పార్టీలకు కూడా ఓటు వేయొచ్చు. మీ మాటకు వస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ అని చెప్తారు కదా. బీజేపీ వచ్చినప్పుడు 1980 కదా. మరి అది మాకంటే ముందు జాతీయ పార్టీ కదా. మరి దాని జాతీయ భావాలు ఎక్కువ కదా. ఇదేమన్నా కాదని సత్యం కాదా? ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ మీద బురద తల్లేదాని కోసం వేస్తున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. అయితే వారు అన్నారు పార్లమెంట్లో బలం లేదు, రాజ్యసభలో బలం లేదు, లోక్సభలో బలం లేదు. సార్, బలం విషయం, మీ బలం మీరు మా జాగ్రత్త కాపాడుకోండి సార్. మా బలము మా నాయకులకి మన బిల్లు పెట్టేటప్పుడు ఏ రకంగా దాన్ని గెలిపించుకోవాలో, ఏ రకంగా దాన్ని నెగ్గాలో అంత అమాయకంగా ఏం పెట్టరు సార్. బిల్లు పెట్టేవాళ్ళు. నేను కూడా అదే అన్నాను కదా, మీ సామర్థ్యాన్ని ఎవరు శంకిస్తారు? మీరు సామర్థ్యం కాదు సామర్థ్యం కాదు. ఇక్కడ సామర్థ్యం కాదు సార్, ఇక్కడ నెసెసిటీ సార్. ఇండివిజువల్గా పార్లమెంట్ మెంబర్లను మీరు ఎవరైనా ట్యాప్ చేసి చూడండి సురేష్ గారు. ఇప్పుడు 45 పార్టీలు ఉంటే 30 పార్టీలు సంతకాలు పెట్టి 15 పార్టీలు సంతకం పెట్టలేదు కదా. ఆ 15 పార్టీల్లో ఉండే ఎంపీలని మీకు స్నేహితంగా ఉంటే మీరు మీరు కరెస్పాండెంట్, మీరు విలేకరు కాకుండా మామూలుగా కనుక్కోండి, ఎవరు వ్యతిరేకించరు. పార్టీయా ఇండియా అసోసియేషన్ డిసైడ్ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీ వెనకపోవడం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సురేష్ గారు. నిజం చెప్తున్నాను.
ఎందుకంటే జాతీయ పార్టీ దేశంలో ఉండే అన్ని పార్టీల కంటే సీనియర్ పార్టీ, 125 సంవత్సరాల పార్టీ. ఆ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నా నాకు అర్థం కావడంలే. వాళ్ళకు జరిగిన నష్టమైందో నాకు అర్థం కావడంలే. అంటే జాతీయ ఇప్పుడు వారికి ఆ ఉద్దేశం ఉంటే 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు కదా బిల్లు, సహజంగానే వ్యతిరేకిస్తారు. మరి దాంట్లో ఎవరు వద్దం లేదు కదా, నేనే కదా, ఎవరు వద్దం లేదు కదా అంటున్నాను. సురేష్ గారు, అదే రాష్ట్రాల్లో ఇక్కడ ప్రభుత్వాలు పడిపోతే రాష్ట్రపతి పరిపాలన పెడతారని అడగండి. అదే ఇప్పుడు టెక్నికల్ వద్దాము. ఒకవేళ రేపు జమిలీ ఎన్నికలు 2029కి అవదంటున్నారు. సరే, అది 2029 తర్వాత ఎప్పుడు పెడతారు తర్వాత అది వేరే విషయం. ఒకవేళ సాకారం అయితే ముందుకు వెళితే, ఒకవేళ జమిలీ ఎన్నికలే గనక జరిగి ఆ తర్వాత మధ్యలో లేదంటే ఎవరికి మెజార్టీ రాక లేదంటే మధ్యలో ఏదన్నా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే ఏం చేయాలి అంటే మీరు వచ్చి కూర్చుంటారు. అంటే రాష్ట్రపతి పాలన పెట్టుకొని కేంద్రం పరిపాలన చేస్తుంది. దీన్ని ఏమంటారండి? అధ్యక్ష తరహా పరిపాలనే కదా, విచ్ ఈస్ అగెన్స్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే కదా మొత్తుకునేది. సురేష్ గారు ఏమి జరగబోయేది మనం ఏం ఊహించలేము. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే ప్లీజ్. ఇప్పుడు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసు, ఎంత ఫ్లెక్సిబుల్ గానీ లేకపోతే ఎంత పేక మెడల్ లాగా కూలిపోతాయో కూడా తెలుసు. దాంట్లో ఎందుకు పడలేదు సార్, ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు. కాబట్టి నేనేమన్నాడు, ఒకవేళ అలా జరిగినప్పుడు మీరేం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారా? ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల వరకు. మరి ఇదేం ప్రజాస్వామ్యం అండి, ఇదేం ఫెడరల్ స్ట్రక్చర్ అండి ఇది? ఒక మాట జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఈ రోజు ఎలక్షన్ జరిగింది, ఓటింగ్ జరిగింది. ఎలక్షన్ కాదు, సారీ, ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వాలని డిసైడ్ చేశారు. పార్లమెంట్ డిసైడ్ చేసింది. పార్లమెంట్ కమిటీకి ఇవ్వనండి. పార్లమెంట్ కమిటీ అంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. One good thing what we can welcome is at least the bill has been referred to the parliamentary JPC joint parliamentary committee. at least ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది చూద్దాం. ఓకే సార్, రైట్. నేను సురేష్ ఒక మాట చెప్తాను, మధ్యలో ఒక మాట చెప్తాను సార్. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎవరికి ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామని చెప్పి క్లియర్గా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఎవరు ఏ పార్టీ కూడా ఏ సభ్యుడు కూడా ఫుల్గా ప్రిపేర్ అయిపోయి పార్లమెంట్కి పోయి గంటలు మాట్లాడచ్చు. మనం కూడా విన్నాం, అంటే మనకు తెలియని విషయం అదే కాదంటలేదు. జేపీసీకి ఇచ్చారు అట్లీస్ట్, రైట్. మేబీ అదే అందరి అభిప్రాయాలు తీసుకొని జేపీసీలో చర్చించి బిల్ పాస్ చేసుకున్నాం కాబట్టి ఆ క్రెడిబిలిటీ తీసుకుందాం అని ఒక దీంట్లోనే వెళ్ళుండొచ్చేమో. మంచిదే, ఓకే చూద్దాం. అదే చూద్దాం సార్, చాలా హర్డిల్స్ ఉన్నాయంట, చూద్దాం సార్. ఓకే రఫీ గారు, సార్ ఏంటి సార్ మీరు కనీసంగా దాంట్లో లోటుపాట్లు కష్ట నష్టాల గురించి ఏమాత్రం మాట్లాడకుండా నిర్ద్వందంగా ఏకపక్షంగా బిల్లుకి మద్దతు. మీరు ఎన్డీఏలో ఉన్నారు కాదంటలేదు, ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన ఒక మేజర్ బిల్లు, ఒక చాలా ఇంపార్టెంట్ బిల్లు, కాంట్రవర్షియల్ బిల్లు, దట్టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరుగుతున్నటువంటి బిల్లు, దాని గురించి అసలు ఏమాత్రం చర్చించకుండా దానిలో ఈ రకంగా వెళితే బాగుంటుందేమో అని కనీసం సజెషన్ చేయకుండా మీ తరపున ఈరోజు లోక్సభలో పూర్తి స్థాయిలో ఏకపక్షంగా మద్దతు తెలపడానికి ఎలా చూడాలి సార్ ఇది? అంటే ఒక పక్షంలో ఉన్నంత మాత్రం అన్ని బిల్లులకి కళ్ళు మూసుకొని అట్లా మద్దతు తెలపాలని ఏమైనా పెట్టేసుకున్నారు మీరు? నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్, ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే జమిలితోనే ఉన్నాం కదా మేము. మొన్న లోక్సభకి అసెంబ్లీ కలిపి ఎన్నికలు జరిగింది, అంతకుముందు అలా జరిగినాయి, 2004 నుంచి అలాగే జరుగుతున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ తేడా ఏముంది? మీరు అనేక ఎగ్జాంపుల్స్ చెప్పారు, నేను విన్నాను. తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పారు, ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పారు, ఇవి చాలా చెప్పారు. మరి 2019లో అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి ఎన్నికలు జరిగాయి.
మీకు తెలుసు కదా. మరి భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో 260 సీట్లు వచ్చింది, 62 ఎన్నో వచ్చింది, 362 సీట్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 1% వచ్చింది ఓటు, సీటు కాదు కదా, ఓటే 1% వచ్చింది. మరి ఇక్కడ వృద్ధలేదు కదా. సురేష్ గారు 303 అదే 303 వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ రాలా, ఓట్లు కూడా 1% వచ్చింది. కాబట్టి ప్రజలు కలిపి వచ్చినా విడిగా వచ్చినా ఎవరికి ఏ ఓటు వేయాలనేది తెలిసిపోయింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2024లో మా కూటమికి అభ్యర్థి ఎవరున్నా సరే గెలిపించారు. ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మొత్తం కూటమి అభ్యర్థులే గెలిచారు. పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ఓడిపోయారు. అలాగా ప్రజలు అంటే ఎందుకంటే దాన్ని ఓడిపోయారు. 2,17,000 అసెంబ్లీలో మెజార్టీ సార్, అది కూడా చెప్పండి సార్. సురేష్ గారు సార్, 2,17,000 ఓట్లు, 7 అసెంబ్లీలో మెజార్టీ. సారీ డిస్టర్బెన్స్. ప్రజలు పార్లమెంట్ సభ్యుల్ని ఎవరిని పెట్టాలా, అసెంబ్లీ సభ్యుడిగా ఎవరిని పెట్టాలో విచక్షణతోనే ఓట్లు వేస్తున్నారు. అది మొన్న 2024, 2019లో మన రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలే నేను మీకు కోట్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇండియా కూటమి అది లేవనెత్తే అంశాలు అది లేవనెత్తే, ఎన్డీఏ కూటమి చెప్పే అంశాలు ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటాం. రెండిట్లో కూడా వాదనలు ఉన్నాయి, 2 వాదనలో కూడా విరుద్ధంగానే ఉన్నాయి. అయితే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది కదా. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవాళ కూర్చొని ఎల్లుండికి దాన్ని ఆమోదించదు కదా. కూలంకుషంగా చర్చించడం జరుగుతుంది, అందరి అభిప్రాయాలు తీసుకోవటం జరుగుతుంది. రేపొద్దున వ్యతిరేకించే పార్టీలు అనుకూలంగా మారవచ్చు, అనుకూలంగా ఉన్న పార్టీలు వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన ప్యానెల్లోని సభ్యులు కానీ బిల్లు స్వభావం చూడలేదు. ఇవాళ్లే పార్లమెంట్లో పెట్టారు కాబట్టి రేపు పత్రికలు ఆ బిల్లు కంటెంట్స్ మొత్తం కూడా రాస్తాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో అంత బాగా రాలా. వచ్చిన తర్వాత పౌర సమాజం కూడా చర్చిస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాదు, దీని మీద మేధావులు, న్యాయవాదులు, అలాగే పౌర సమాజం వీళ్ళందరూ కూడా ఒక రాజ్యాంగ సవరణలు అనేకం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్చిస్తారు. చాలా టైం తీసుకుంటుంది దీని మీద. జిల్లా స్థాయిలో సదస్సులు పెట్టవచ్చు, రాష్ట్ర స్థాయిలో సదస్సులు పెట్టవచ్చు, టీవీ డిబేట్లో మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా మనం ఈమెయిల్ ద్వారా కూడా పౌరులు సమాచారం ఇవ్వటానికి అనుకూలిస్తూ వ్యతిరేకిస్తూ ఇంకా కొన్ని సూచనలు చేస్తూ కూడా వెసులుబాటు ఇస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. కాబట్టి పౌర సమాజం కూడా పెద్ద ఎత్తున ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి చెప్పుతారు. అలాగే ప్రజల్లో కూడా ఈ అంశాన్ని అనుకూలంగాను వ్యతిరేకంగాను కూడా తీసుకెళ్తారు. ఈ అంతా కూడా సమాజంలో వస్తున్నటువంటి ఈ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకునే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది. అప్పుడు ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో ఏం జరుగుతుందో మనకి ఇప్పుడే తెలియదు. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మనం 3-4 సార్లు నుంచి జమీన్లోనే ఉన్నాం. ఇక్కడ ఏం పెద్ద మనకేమి ఆ నష్టాలు ఏమీ జరగలేదు జమీన్ వల్ల. ఇంకా అనేక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ కూడా ఉండింది. 2018లో ఒక 6 నెలలు ముందుకి తెచ్చుకున్నాడు అతను. కాకపోతే మళ్ళీ జమిలి కావాలని వాళ్ళే కోరుకుంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మొన్న శాసన మండలికి పోటీ చేయలేని వాళ్ళు, నీటి సంఘాల్లో అభ్యర్థులు పెట్టలేని వాళ్ళు ఈ జమిలి వచ్చేటప్పుడు 26-27లో ఎన్నికలు వచ్చేస్తే మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలాగ ఉంటారు. కాబట్టి జమిలి వచ్చినా ఆంధ్రప్రదేశ్కి 29లోనే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే
ఈ జమిలీ బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఒక గెజిట్ ఇస్తారు. ఆ గెజిట్ లో ఆ డేట్ ఉంటుంది. ఆ డేట్ కి ముందు జరిగినటువంటి రాష్ట్రాలకి వాళ్ళకి 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాటిని రద్దు చేసే అధికారం ఈ బిల్లుకు ఉండదు, ఈ చట్టానికి ఉండదు. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరగబోయే ఎన్నికలు జమీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టైం పీరియడ్ ని పెట్టుకుంటారు. కొన్నిటికి రేపు ఫిబ్రవరిలో ఢిల్లీ జరగబోతా ఉంది, ఆ తర్వాత బీహార్ జరగబోతా ఉంది, మొన్ననే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ జరిగినాయి. కాబట్టి వాటికి వర్తించదు. బిల్లు వచ్చిన తర్వాత డేట్ రాష్ట్రపతి ఇచ్చేటువంటి గెజెట్ తర్వాత జరిగేటువంటి ప్రక్రియలోనే జమిలీ ఎన్నికలు వాటి స్పాన్ ఆఫ్ టైం పెడతారు ఈ కలిపి చేయడానికి. కొన్నిటికి 3 సంవత్సరాల కోసమే ఎన్నికలు జరపవచ్చు, ఒక రాష్ట్రానికి 2.5 సంవత్సరాల కోసమే ఎన్నికలు జరపవచ్చు. ఎందుకంటే సైమల్టేనియస్ గా పార్లమెంట్కి, అసెంబ్లీకి ఎన్నిక జరపాలి కాబట్టి. కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే 29 మనకి షెడ్యూల్ టైం అవుతుంది. ఆ తర్వాత టైం ఎంత అనేది అప్పుడు ఆ బిల్లు గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి రానివ్వండి, జాయింట్ మీరు మాట్లాడలేదు పార్లమెంట్లో అది అంటే, ఇది క్యాబినెట్ లో మా ప్రభుత్వం, మా మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ లో చర్చించారు. మా పార్టీ అభిప్రాయం క్యాబినెట్ లో ఉంటుంది. అది పార్లమెంట్కి వచ్చినప్పుడు సంయుక్తంగా ఉంటుంది. మేము మళ్ళీ అక్కడ విభేదించడం అలాంటివి ఉండవు. ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఉంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలు, దేశంలో ఉండేటువంటి ప్రజల అభిప్రాయాలు ఇంకా ఏమైనా జోడించాలా, ఏమైనా తీసేయాలా అనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మా పార్టీ మాట్లాడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అర్థమైంది, అర్థం చేసుకోగలం. కూటమి ధర్మం పాటించడం అనేది అక్కడ ముఖ్యం. సరే, మీ ధర్మం మీరు పాటించారు, కాదంటలేదు. ఒకటే మాట, ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం తెచ్చారు, అదే బిల్లు తెచ్చారు, అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. అది కూడా విస్తృతంగా దేశంలో ఉండేటువంటి అనేక మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని వాయిదా వేసింది, బిల్లు రూపంలో పెట్టలా. అది ఎప్పుడో పార్లమెంట్లో బిల్లు పెట్టారు, జేపీసీకి వెళ్ళింది, జేపీసీ విస్తృతమైన అభిప్రాయాలు దేశవ్యాప్తంగా తీసుకుంది, దాన్ని పెండింగ్ పెట్టేసి బిల్లు పెట్టలా. కాబట్టి ఏం జరగబోతుందో తెలియదు మనకి. అన్నీ ఇప్పుడే మనం ఊహించుకొని మాట్లాడుతూ చాలా అడ్వాన్స్ అవుతుంది ఏమో అని చెప్పేసి అనుకుంటున్నా. సురేష్ గారు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి, మీరు వక్ఫ్ బోర్డుని రద్దు చేశారు అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక్కసారిగా సంచలనం, ఒక 15 రోజులు అయినట్టుంది. తర్వాత ఇదేంటి అసలు మా దేశంలోనే ఒక నిర్ణయం రాకముందే అసలు ఆంధ్రప్రదేశ్ ఇంత ఫాస్ట్గా ఉందనుకుంటే అలా కాదు, కొత్త బోర్డుని తీసుకొస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. ఇవాళ ఎన్నిక కూడా జరిగింది. చైర్మన్ గా నెల్లూరుకి చెందినటువంటి మాజీ మేయరు ఎన్నికయ్యారు. దాంట్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అజీజ్ గారు. బట్ మీరు మాత్రం ఒక్కసారిగా దేశం ఉలిక్కిపోయేది చేశారు. ఆ రోజు అసలు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ముందు స్టేట్ మీడియాకి అంత ఫోకస్ లేదనుకుంటా, జాతీయ మీడియా స్థాయిలో ఒక సంచలనం ఆ రోజు. అయితే ఒక్కసారిగా అందరూ ఏంటి ఇది ఇంత నేనే ఆ రోజు 2-3 నేషనల్ ఛానల్స్ తో మాట్లాడాను. అది ఇలాగా మీరు అనుకుంటున్నది కాదండి. గుడ్ రైట్. కోటేశ్వర గారు, సార్ ఈరోజు జరిగింది చూశారు జమిలీ ఎన్నికల మీద. అయితే ఒకటి సార్, నాకు దీని వెనక జేపీసీకి వెంటనే కాదు, అడిగారు, అడగపోవడం పక్కన పెడితే ప్రధానమంత్రి గారే దీన్ని సజెస్ట్ చేశారని చెప్పడం, దాన్ని హోంమంత్రి అమిత్ షా గారు జేపీసీకి రెఫర్ చేస్తున్నామని చెప్పడం, దీన్ని ఏ రకమైన స్ట్రాటజీగా చూడాలి సార్? ఒకసారి ఆడియో చూడండి, ఆడియో మ్యూట్లో ఉన్నట్టు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి వేస్తారు అనేటువంటిది ముందే వచ్చింది. దాన్నేమి దాచుకోలేదు. ఎందుకు అంటే రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి మెజారిటీ అటు 2 సభల్లో కూడా బీజేపీకి లేదా బీజేపీ మిత్రపక్షాలకు కల్పన కూడా లేవు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల అది తర్వాత ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది అది వేరే. ఇక్కడ సమస్య ఏంటంటే
అసలు జమిలీ ఎన్నికల గురించి మన రాజ్యాంగ నిర్మాతలుగా ఉన్న వాళ్ళు రాజ్యాంగ పరిషత్తులోనే చర్చ జరిగింది. ఫిక్స్డ్ టర్మ్ పెట్టాలనేటువంటి అభిప్రాయం అప్పుడే వస్తే, లేదు అది అన్డెమోక్రటిక్, ఏ కారణంతో అయినా కానీ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పుడు మళ్ళా ఎన్నికలు జరపడం ప్రజాస్వామికమైనటువంటి లక్షణం అని చెప్పేసి ఆ రోజు దాన్ని తిరస్కరించారు ఆనాడు ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతలుగా ఉన్నటువంటి రాజ్యాంగ సభ. ఆ ముగిసిపోయినటువంటి దాన్ని మళ్ళా బీజేపీ 10 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకొచ్చింది అనేటువంటి ప్రశ్న. ఇక్కడ వీళ్ళు అడిగేది ఏమిటి, అసలు జమిలి పెడితే నష్టం ఏమిటి అని వాళ్ళు జనాన్ని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, అదనంగా వచ్చే లాభం ఏంటి అనేది నా ప్రశ్న. ఆ లాభం ఏమిటి అంటే, ఉండండి నేను చెప్తా, మీరు చెప్పేది నేను చెప్తా. ఆ లాభం ఏంటి అంటే, అధికార యంత్రాంగం అంతా మొత్తం 5 ఏళ్ల పాటు ఎన్నికల్లోనే కూరుకుపోయి అభివృద్ధికి కేంద్రీకరించట్లేదు అనేటువంటిది ఒకటైతే, ఈ మధ్య జమిలీ ఎన్నికలు పెడితేనట 1 నుంచి 1.5% జీడిపి పెరుగుతుందట. ఇది ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. అసలు అధికార యంత్రాంగం ఇప్పుడు మన రఫీ గారు చెప్పారు 2004 నుంచి మేము జమిలీలోనే ఉన్నాము ఆంధ్రప్రదేశ్ అని. మరి ఏమి అభివృద్ధి చెందింది? అధికార యంత్రాంగం అంతా పక్కాగానే ఉందిగా. ఉమ్మడి రాష్ట్రం కానీ లేదా తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ ఏమి అభివృద్ధి చెందింది మిగతా రాష్ట్రాలతో పాటు? అందుకని అభివృద్ధి, జమిలీ ఎన్నికలతో అభివృద్ధి అనేటువంటిది ఒక బూటకం, అధికార యంత్రాంగం అనేటువంటిది ఒక బూటకం. ఎందుకు అంటే మొత్తం జనాభాలో అధికార యంత్రాంగం ఎంత, ఈ అధికార యంత్రాంగానికి అభివృద్ధిలో ఉన్నటువంటి పాత్ర ఏమిటి? ప్రభుత్వ రంగంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ అసలు పెట్టుబడులు పెట్టకూడదు, ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తెగనమ్మేయాలని వరుస పెట్టి ఒక్కోదాన్ని అమ్మేస్తా ఉంటే ఈ అధికార యంత్రాంగం అభివృద్ధికి పాత్ర ఉంటది. అందుకని వీళ్ళు డైవర్షన్ అవుతారు. ఏం డైవర్షన్ అవుతారండి? ఒకసారి ఒక 5 ఏళ్లకి ఒకసారి విధానాలను నిర్ణయించిన తర్వాత ఏ ఎన్నికలు ఉన్నా ఏమున్నా ఆ అభివృద్ధి అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల అది ఒకటి. రెండోది జీడిపి పెరుగుతుంది అంటున్నారు. ఏ ప్రాతిపదికన పెరుగుతుందని చెప్తున్నారు జీడిపి? ఒకటి. రెండోది అభివృద్ధి కనుక అయ్యేట్లయితే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు అనేక దేశాలని పరిశీలించారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ జమిలీ ఎన్నికలు అంటే ఎన్నికల సంస్కరణలో ఒక జమిలీ ఎన్నికలైనా ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సంస్కరణల గురించి దేశంలో చర్చ జరిగింది. దామాష ఎన్నికల ప్రాతినిధ్యం ఉంది, లేకపోతే రీకాల్ హక్కు ఉంది ప్రజాప్రతినిధులకి, ఇలాంటివన్నీ కూడా అనేకం ఉన్నాయి. మరి వాటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం జమిలీ ఎన్నికల ద్వారా అభివృద్ధి, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర అని చెప్పేసి 10 ఏళ్ల నుంచి పిలుపులు ఇచ్చారు. ఏ అధికారి కారణంగా ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా వైఫల్యం చెందింది? అది ఎప్పుడన్నా మీరు అసెస్ చేశారా? ఈ కారణంగా, ఈ ఎన్నికలు జరుగుతున్న కారణంగా మేడ్ ఇన్ ఇండియా దెబ్బతింటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నోటి నుంచి ఎప్పుడన్నా వచ్చిందా అనేది ప్రశ్న. రెండోది, జమిలీ ఎన్నికలు జరుగుతున్నటువంటి దేశాలు అనేకం ఉన్నాయి. ఆ దేశాల్లో పరిస్థితి ఏమిటి? వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ ఉండి ఏమన్నా ఉరుకులు పరుగులు పెడుతూ 10%, 15% అభివృద్ధి ఏమన్నా సాధిస్తున్నాయా? జపాన్ జమిలీ ఎన్నికలు జరుగుతాయి, ఫ్రాన్స్ జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ దేశాల్లో ఎక్కడ 1%, 2%, -1%? ఇది కదా అభివృద్ధి. గడిచినటువంటి 25 సంవత్సరాల్లో చూస్తే జపాన్ అనేటువంటిది ఒక పక్షవాత రోగిగా పడి ఉంటుంది కదా. జమిలీ ఎన్నికలే జరుగుతాయి అక్కడ. సగం స్థానాలకి దామాష ఎన్నికలు జరుగుతాయి, సగం స్థానాలకి నియోజకవర్గ ప్రాతిపదికన జరుగుతాయి. మరి ఫ్రాన్స్, బ్రిటన్, మరి ఇట్లాంటి అనేక దేశాలు ఉన్నాయి జమిలీ ఎన్నికలు. అవేవి అభివృద్ధి చెందినవి అంటే అవేవి అభివృద్ధి చెందలేదు. అవి అభివృద్ధి చెందకుండా జమిలీ ఎన్నికలు పెట్టి మేము భూలోకాన్ని, స్వర్గాన్ని సృష్టిస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పే మాటలు మనం ఎట్టు నమ్మాలి? ఏం జరుగుతుందో ఏముంటుందో తెలియదు అని రఫీ గారు అంటున్నారు. నిజమే, ఏముంటుందో ఏం జరుగుతుందో తెలియదు. మరి అభివృద్ధి చేస్తామంటే ఎందుకు నమ్మాలి? నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఏమి లేదు కదా. కోటేశ్వర గారు, మీరు కొన్ని కంట్రీస్ ని రిఫర్ చేశారు, అలాగే స్వీడన్, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఇప్పుడు ఒక వాదన వస్తుంది, అవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలే కదా. అయితే అట్ ది సేమ్ టైం నాకు తెలిసినంత కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కూడా, ఇక్కడ ఆ దేశం ఈ దేశం అని కాదండి, అక్కడ మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఆ దేశం యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి
పాపులేషన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ విస్తీర్ణం కాదండి, పాపులేషన్ ఎంతైనా విస్తీర్ణం ఎంతైనా, పాపులేషన్ తక్కువ ఉంటే విస్తీర్ణం తక్కువ ఉంటే మన దేశంలో మాదిరి లక్షల మంది ఉద్యోగులు ఏమి ఉండరు అక్కడ కూడా. ఎంత జనాభా అవసరం అయితే అంత జనాభా అంత అధికారమే ఉంటారు తప్ప అనుసరించేటువంటి విధానం అభివృద్ధికి మూలమా లేకపోతే ఇంకోటి అనేది తప్ప ఆ విధానాలు అనేటువంటిని పక్కన పెట్టేసి జమిలి ఎన్నికలే అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి, అధికార యంత్రాంగం అంతా అటే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు నేనేమంటున్నానంటే ఈ 10 సంవత్సరాల్లో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విధానం అనేటువంటిది నరేంద్ర మోడీ సర్కార్ ఒక విధానాన్ని నిర్ణయించలేకపోయింది. ఇంతవరకు దేశానికి R&D విధానమే లేదు. మరి ఇంకా అధికార యంత్రాంగాన్ని ఏం చేస్తున్నట్టు, నీతి ఆయోగ్ ఏం చేస్తున్నట్టు, మరి ఈ పెద్దలంతా ఈ ప్రముఖులంతా ఏం చేస్తున్నట్టు ఒక విధానమే లేదు. ఏమున్నాయి విధానాలు? సమగ్రమైనటువంటి రోడ్ల విధానం ఉందా? సమగ్రమైనటువంటి అనేక పట్టణాల్లో వరదలు వస్తున్నాయి, అనేక పట్టణాలకు సంబంధించి వరదలను నిరోధించేటువంటి పాలసీ ఏమన్నా బొంబాయి కావచ్చు, భోపాల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, మరి వీటన్నింటి గురించి అసలు ఏమి ఎప్పుడు ఆలోచించిన పెద్దలు ఒకసారిగా జమీల్ తోటి మొత్తం అంతా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మేము చేసేస్తామని చెప్తే ఎట్లా నమ్మాలి? అందువలన అనేకమైనటువంటి ఇప్పుడు ఒకవేళ బీజేపీ కాదు, రేపు కాంగ్రెస్ మొత్తం కేంద్రంలో అధికారం వస్తే కాంగ్రెస్ అయినా కానీ ఆ ఫలితాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తుంది. అందుకని ఏదో ఒక బీజేపీ కోసమే అని కాదు, బీజేపీ వాళ్ళ అధికారంలో ఉంది కనుక దాన్ని అనుసరించవచ్చు. లేదా కాంగ్రెస్ రేపు అధికారం వస్తే కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. అందుకని అది డెమోక్రటికా అన్డెమోక్రటికా అనేటువంటిది ముఖ్యం తప్ప ఏ పార్టీ ఉందనేది కాదు. అందుకని జమిలితో వచ్చే లాభం ఏమిటి అనేటువంటిది జనానికి చెప్పాలి. మరి ఆ రామ్నాథ్ కోవింద్ గారు సౌత్ ఆఫ్రికా లేకపోతే ఇతర దేశాలని చెప్పారు. మరి అక్కడ తామాషా ప్రాతినిధ్యం ఉంది. ఇక్కడ 36% వచ్చినటువంటి ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి అధికారం వచ్చింది. మరి 64% వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు రాలేదు. అంటే ఎన్నికల విధానంలో ఉన్నటువంటి లోపం. మరి రామ్నాథ్ కోవింద్ గారికి దక్షిణాఫ్రికాలో 1,00,000 ఓట్లు వచ్చినటువంటి పార్టీ కూడా ఒక ఎంపీని స్థానాన్ని అక్కడ ప్రతినిధిగా పంపించారు. తమాషా ఉంది. మరి ఆయనకి ఇది ఎందుకు కనపడలేదు? ఆ సౌత్ ఆఫ్రికా కానీ లేదా ఇంకోటి దేశం కానీ. అంటే రామ్నాథ్ కోవింద్ గారైనా ఎవరైనా కానీ బీజేపీ కళ్ళద్దాలు పెట్టుకుంటారు కనుక అది మాత్రమే కనిపిస్తుంది, మిగతా విషయాలన్నీ కనిపించవు. ఇవాళ ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? డబ్బు, ఓట్ల కొనుగోలు. మన ఎన్నికల్లో చూసాం కదా, తెలుగుదేశం కొనుగోలు చేసింది, బీజేపీ కొనుగోలు చేసింది, జనసేన కొనుగోలు చేసింది, వైసీపీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేయని పార్టీ ఏది? 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి పార్టీల్లో. దాన్ని నిరోధించడానికి ఎప్పుడన్నా వీళ్ళేమన్నా ఒక ప్రతిపాదనగానే ఏమన్నా చేశారా ఇంతవరకు? దాన్ని నిరోధించడం తర్వాత సంగతి. ఇంతకు ముందు ఎన్నికల వరకు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇన్ని చోట్ల ఇన్ని వందల కోట్లు పట్టుకున్నాం, ఇన్ని చోట్ల ఇన్ని వందల కోట్లు పట్టుకున్నాం అనేది అది కనపడలేదు. ఎక్కడో మినిమంగా కనపడింది. రెండోది, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు డబ్బు పంచుతున్నారు వీళ్ళు. అసలు ఈసారి అయితే అసలు అది కూడా లేదు. చాలా చక్కగా కోఆపరేటివ్గా మీరు పంచుకోండి మేము పంచుకుంటాం అని చెప్పేసి చాలా కోఆపరేటివ్గా చేసుకున్నారు వైసీపీ టీడీపీతో సహా. ఇది కళ్ళెదురు కనపడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి డబ్బుకి లేకపోతే ఇటువంటి వాటన్నిటిని వదిలిపెట్టేసి ఏదో జమిలి ఎన్నికలతోటి చేసేస్తాము అనేటువంటి చెప్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ అంటున్నారు. ఫిక్స్డ్ టర్మ్ అంటే ఒకవేళ కూలిపోతే మళ్ళీ ఎన్నికలు జరపాలంట. మళ్ళీ ఎందుకు జరిపితే అప్పుడు డబ్బు వృధా కదా? ఆ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అవుతుంది కదా. అందువల్ల ఇవన్నీ కూడా వాదనలకి నిలిచేటువంటివి కాదు. ఏదో ఒక ఉద్దేశంతో దాన్ని చేస్తున్నారు. ఆ ఉద్దేశం ఏమిటనేటువంటిది కూడా తెలుసు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూసాం. ఉదాహరణకి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో లేదా ఢిల్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అదే ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి 2 సార్లు అక్కడ దానికి ప్రతిపక్ష స్థానం కూడా తగ్గకుండా అసెంబ్లీ ఎన్నికల్లో. ఒక నిమిషం, మనకి టైం కన్స్ట్రెంట్. ఒక ఇన్ కేస్ ఇది యాక్చువల్ గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలంటున్నారు. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అంటున్నారు. అలాగే 2/3 మెజారిటీ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హర్డిల్స్ అన్ని దాటుకొని బిల్లు రూపంలో అమల్లోకి వచ్చింది అనుకుందాం సార్, చట్ట రూపంలోకి వచ్చింది అనుకుందాం. మనం అనేక సందర్భాల్లో వాటిని కూడా ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి లేదంటే ఆ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాము. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి విఘాతం కలిగిందని చెప్పేసి అనుకున్నప్పుడు గతంలో కూడా కొన్ని తీర్పులు. మరి అక్కడ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుందా?
ఇప్పుడు మనం కాశ్మీర్ చూసాం. కాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేయటాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా సమర్థించింది? అది ఇచ్చిన మాట వాస్తవేను. ఇప్పుడు కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఉనికిలో లేదు కనుక పార్లమెంట్ చేసిన చట్టం సరైందే, అది రద్దు సరైందే అని చెప్పింది. అందుకని రేపు ఈ ఆర్టికల్ దానికని చెప్పింది. అదేవిధంగా అయోధ్య కోర్టును చూసాం. అక్కడ ఏదో ఆధారాలను బట్టి కాదు, విశ్వాసాలను బట్టి మేము తీర్పిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అందుకని సుప్రీంకోర్టులు ఏవైనా తీర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. రాజ్యాంగం లేకపోతే వాటన్నిటి కాకుండా విశ్వాసాలను బట్టి, ఇది పర్టికులర్ వచ్చేసరికి గత తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి కేశవానంద భారతి గారు ఇట్లాంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ క్వశ్చనబుల్ అన్నప్పుడు సుప్రీంకోర్టులో ఒక పరిధి దాటి వెళ్లే అవకాశం కూడా ఉండదేమో. బేసిక్ స్ట్రక్చర్ అంటే 3/200 మెజార్టీ తోటి రాజ్యాంగ సవరణ చేయొచ్చు. ఎన్నికల్లో ఎట్లా జరగడం అనేటువంటి బేసిక్ స్ట్రక్చర్ లో భాగం అని నేను అనుకోవట్లేదు ఎన్నికల్లో అనేటువంటివి. అందువల్ల బేసిక్ స్ట్రక్చర్ దీనికి రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చా? ఎన్నికల సంస్కరణల పేరుతోటి దాన్ని చేయొచ్చు. అది బేసిక్ సంస్కరణ కాదు. ఎన్నికలను రద్దు చేస్తే అది మౌలికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధం అని వస్తుంది. అప్పుడు రాజ్యాంగాన్ని మొత్తంగా రద్దు చేసుకోవచ్చు, అది వేరే అంశం. అందుకని ఇక్కడ నేనేమంటున్నానంటే బీజేపీ ఇంతగా చెప్తున్నటువంటి బీజేపీ ఆ జమిలీ ఎన్నికల స్ఫూర్తిని పాటించిందా? మన కళ్ళ ముందే కదా హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు 2019లో ఒకేసారి జరిగాయి. దాన్ని ఎందుకు రెండుగా విడదీసి జరిపించారు ఎన్నికల కమిషన్ ద్వారా? ఎన్నికల కమిషన్ కూడా జమిలికి అనుకూలమే కదా. మరి ఆ ఎన్నికల కమిషన్ కూడా ఎందుకని 2 రాష్ట్రాలని విడివిడిగా ఎందుకు జరిపింది అనేటువంటిది ఒకటి. రెండోది, నిజంగా జమిలీ ఎన్నికల స్ఫూర్తి కనుక వీళ్ళకి ఉండేట్లయితే 6 నెలల క్రితమే జరిగినటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు 2 చోట్ల వీళ్ళగా అధికారంలో ఉన్నది బీజేపీ వాళ్లే కదా. మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ వాళ్ళు జమిలీగా లోక్సభ తోటి కలిపి ఎందుకు సిఫార్సు చేయలేదు? దానికి ఎక్కడా సమాధానం ఉండదు. మరి ఒకే రోజు 2019లో ఒకే రోజు జరిగిన ఎన్నికల్ని హర్యానా, మహారాష్ట్ర ఎందుకు విడదీశారు? అందుకని ఇట్లాంటివని అనేకమైనటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పకుండా పెడితే నష్టం ఏమిటి అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, పెడితే వచ్చే లాభం ఏంటని అడుగుతున్నా. లేదు జమిలీ ఎన్నికలు జరిగినటువంటి ఎందుకంటే దీని మీద ఇంకా విస్తృతంగా ఏం అభివృద్ధి చెందింది? మిగతా రాష్ట్రాలతో పాటు ఏం అభివృద్ధి చెందింది? అదనపు అభివృద్ధి ఏమిటి? ఇది ప్రశ్న. రైట్ భాస్కర్ గారు బ్రీఫ్ గా. సార్ మూడు విషయాలు చెప్తాను నేను, మీకు టైం లేదు కాబట్టి. ఫస్ట్, ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితుల్లో జాతీయ భావాలు యువతలో ప్రజల్లో రావడం అనేది చాలా ముఖ్యం. అందుకే జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, వారు చెప్తున్నారు నీతి ఆయోగ్ ఏమైంది, డెవలప్మెంట్ ఏముందని. ఒక్కసారి వారికి తెలిస్తే జీడిపి చూసుకోమనండి. ఈరోజు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా భారతదేశం ప్రతి రంగంలో ముందుకు పోతుందో లేదు చూసుకోమనండి. 2. మూడోది, రాష్ట్రాలకి సపరేట్ ఎలక్షన్ జరగకుండా ఆంధ్రాకి ఒకేసారి జరిగిన ఏం డెవలప్ అయింది అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంటు ఎన్నికలు ఒకసారి జరిగి ఉంటే 3 నెలల పాటు మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎన్నికల రంగంలో ఉండేది. ఆ 3 నెలల పాటు డెవలప్మెంట్కి ఎవరు పారు, ఒక రిప్రజెంటేషన్ ఉండడానికి ఉండదు, ఒక అర్జీ ఇవ్వడానికి ఉండదు, ఎవరు మాట్లాడే పని ఉండదు. అందరూ ఎలక్షన్లను. ఇది కథ. ఈ కథ అంతా పోగొట్టాలంటే జమిలీ ఎన్నికలు కూడా అవసరం. ఇది బ్రీఫ్. డీటెయిల్గా కావాలంటే మీరు సమావేశిస్తే నేను చెప్తా. సరే, కోటేశ్వరరావు గారు దానికి సమాధానం చెప్తారు, తర్వాత మనం వేరే అంశంలోకి వెళ్ళిపోతాం. ఇంకా నో మోర్. 10 ఎక్స్పోర్ట్లు ఏం చేశారు? 10 ఎక్స్పోర్ట్లు జీడిపిలో తగ్గిపోయినాయి. మీరు జీడిపి చూసుకోండి, ఎక్స్పోర్ట్లు తగ్గిపోయినాయి. తెలుసా మీకు విషయం? సురేష్ గారు దీని మీద చర్చ పెట్టండి. కోటేశ్వరరావు గారు మాట్లాడదాం. జీడిపి తగ్గింది అనేది వాస్తవం. దాని కారణాలు కరోనా, కోవిడ్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. సార్ ఈ 10 సంవత్సరాల్లో దేశం ఏ విధంగా ముందుకు పోయిందనే విషయం నేను కూలంకషంగా చెప్తాను. ఒక్క నిమిషం భాస్కర్ గారు ఆగండి. నాకు కూడా గుర్తున్నంత వరకు జీడిపి ఫిగర్స్ చాలా కింది స్థాయికి వెళ్ళినాయి. దాని గురించి కోటేశ్వర గారు క్లారిటీ ప్లీజ్.
జీడిపితో పోలిస్తే 10 సంవత్సరాల క్రితం మన ఎగుమతులకి ఇప్పుడు ఎగుమతులకి జీడిపితో పోలిస్తే ఎగుమతులు తగ్గిపోయాయి. నేను పదే పదే చెప్తున్నాను. అంకెలు కాదు, జీడిపితో పోలిస్తే పదే పదే తగ్గిపోయాయి. కావాలంటే మీకు పంపిస్తాను నేను, మీకు పంపిస్తాను నేను, మీకు నేను పంపిస్తాను నేను, మీకు నేను పంపిస్తాను నేను. మీరు ఒక్కసారి యూట్యూబ్ మన సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. సైట్ ఓపెన్ చూసే చెప్తున్నాను నేను. ఆర్గ్యుమెంట్స్ వద్దు భాస్కర్ గారు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఒక్క నిమిషం భాస్కర్ గారు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. అథెంటికేటివ్ మెటీరియల్ కోటేశ్వర్ గారు పంపిస్తానంటున్నారు. ఓకే, ఐ విల్ ఎక్స్చేంజ్ ద నంబర్స్. దాని మీద ఏమన్నా డిఫర్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో మనం ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సేమ్ ప్యానెల్లో అందరూ రిపీట్ అవుతుంటారు కాబట్టి నో ప్రాబ్లం. రఫీ గారు, నేనేం చెప్తానంటే, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం గనక పడిపోయిన ప్రభుత్వాలు కూడా మనం చూసాంగా. మురార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయింది, చరణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయింది, చంద్రశేఖర్ పడిపోయింది, విపి సింగ్ పడిపోయింది, దేవగౌడ, గుజరాలు, ఇన్ని ప్రభుత్వాలు పడిపోయింది. కానీ పడిపోయినప్పుడల్లా ఎన్నికలే వచ్చినాయి తప్పితే కేంద్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు. మరి ఇప్పుడు ఈ సవరణలో కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టొచ్చు, పడిపోతే అది ఎన్ని రోజుల వరకు పెట్టొచ్చు అనేది ఉందా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి ఈ బిల్లు మొత్తం కూడా స్టడీ చేసిన తర్వాత మనం చర్చిస్తే బాగుంటుంది. రాష్ట్రాల్లో కూడా అనేక రాష్ట్రాలు పడిపోయినాయి, ప్రభుత్వాలు మెజార్టీ లేక పడిపోయి ఎన్నికలకు వెళ్ళినాయి. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు హర్యానా, ఒకసారి బీహార్లో నితీష్ కుమార్కి మెజార్టీ రాల, లాలూ ప్రసాద్కి మెజార్టీ రాల. 6 నెలలు 8 నెలలు చూశారు, ఆ తర్వాత ఎన్నికలు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఒక మెజార్టీ వచ్చిన ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో చూసాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. కాబట్టి వీటికి రెమెడీస్ ఏంటనేది మన బిల్లులో చూసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇదే. ఇంకోటి ఏంటంటే గతంలో ఇందాకే చెప్పడం మర్చిపోయా ఎంట్రన్స్ లోనే, మనకి 67 దాకా అసెంబ్లీలు పార్లమెంట్ కలిపి ఎన్నికలు జరిగినాయి కదా. ఎప్పుడైతే 69లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందో, కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ గా, అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే కేంద్రంలో అధికారంలో ఉంచుకొని రాష్ట్రాలకు ఎన్నికలు జరపడం, రాష్ట్రాల్లో అధికారం ఉంచుకొని కేంద్రంలో ఎన్నికలు జరపడం, రెండింటిని వాడుకుని రెండింటిని కలిపే ప్రయత్నం చేయాల. సెంట్రల్లో ఒక బలం ఉంచుకొని ఆ బలంతో రాష్ట్రాల్లో గెలవటం, రాష్ట్రాల చేతులు పెట్టుకొని కేంద్రంలో గెలవటం, ఈ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఈ జమిలి బ్రేక్ అయింది. కాబట్టి దాని చరిత్రలో వెళ్ళినప్పుడు ఆ విషయం కూడా మన గమనంలోకి తీసుకోవాలంటున్నాం. రైట్.